నమస్తే. నిన్న సెక్రటరియట్లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకున్నది. ఆ సంఘటన పూర్వాపరాలకు వెళ్తే 200 మంది కాంట్రాక్టర్లు, అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల వారీగా 200 మంది కాంట్రాక్టర్లు సెక్రటరియట్కు రావడం, సెక్రటరియట్ను దిగ్బంధించినంత పని చేసినారు వాళ్ళు. దాని పూర్వాపరాలకు వెళ్తే ఆ 200 మంది కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం ప్లస్ ఆర్థిక మంత్రి కూడా వారి ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. ఈ 200 మంది కాంట్రాక్టర్లు విడ్డూరం. అసలు హై సెక్యూరిటీ, అంతమంది లోపలికి ఎలా పోయినరో విచిత్రం. అక్కడికి వెళ్ళి సెక్యూరిటీతో వాగ్వివాదం, ఛాంబర్ ముందు ధర్నాకు దిగడం, నినాదాలు చేయడం. విషయం ఏంటి? అసలు ఎందుకు చేయాలి? ఎందుకు అంతమంది వచ్చిండ్రు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, వారు అభియోగం మోపుతున్నది ఏంటంటే, ఆ 200 మంది కాంట్రాక్టర్లు మావి పెండింగ్ బిల్లులు, గత 2-3 సంవత్సరాల నుండి పెండింగ్ బిల్లులు ఉన్నవి, మాకు బిల్లులు ఇవ్వట్లేదు, ఇప్పుడు పైపెచ్చు మమ్మల్ని బిల్లు కావాలంటే 20% కమిషన్ అడుగుతున్నారు. ఇది ఎక్కడి విడ్డూరం? మేము ఎట్లకెళ్ళి తీసుకొని రావాలి? మాకున్న స్తోమత చాలా తక్కువ. ఈ రకంగా ఆరోపణలు చేసి వాళ్ళు చాలా హల్చల్ చేసిండ్రు నిన్న. మరి ప్రభుత్వము, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వారు, డిప్యూటీ సీఎం ప్లస్ ఆర్థిక శాఖ చాలా పలచనైపోతుందండి. ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాంట్రాక్టర్లే కాదు, గత నెల రోజుల కిందట ఎమ్మెల్యేలు కూడా ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకొని, అంటే దాని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారి సారథ్యంలో ఒక మీటింగ్ పెట్టుకొని వారు కూడా ఆరోపించడం జరిగింది. ఎమ్మెల్యేల బిల్లులు పంపితే కూడా కమిషన్లు అడుగుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం? ఇంకా మేము ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండాలి? వాళ్ళు కూడా ఆరోపణ చేసినారు. అప్పుడు ఇది ఎక్కడికి పాకుతుందంటే పల్లెలకు కూడా పాకిపోయిందండి, సర్పంచ్ల వరకు వెళ్ళిపోయింది ఇది మొత్తం. ఈ కమిషన్లు ఏంటి? ఈ గొడవ ఏంటి? అంటే ఏ పనైనా చేస్తే 20% కమిషన్ ఇవ్వాలా ఏంటండి? భట్టి విక్రమార్క గారు కాదండి, వారి భార్యను కూడా ఈ విషయంలోకి వార్తలు వస్తున్నాయి. వారి భార్య ఈ కమిషన్లు మొత్తం వ్యవహారంతో చూసుకుంటుందని, వాళ్ళ అనుచరులు చూసుకుంటున్నారని. ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకే బిల్లులు పాస్, కమిషన్లు ఇవ్వని వారికి బిల్లులు రావు. ఇది ఏంటండి? ఇది మీరు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆర్థిక మంత్రి హోదాలో మీరు విపక్షంగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీకు ఎంత గౌరవం. ఒక దశలో మీరు ముఖ్యమంత్రి అవుతారనుకున్నాం, ప్రజలు కూడా అలా అనుకున్నారు, కార్యకర్తలు అనుకున్నారు. కానీ ఇదేం దుఃఖమండి? ఇప్పుడు మామూలుగా విపక్ష పార్టీ వాళ్ళు లేదో ఇంకా ఏదో నాయకుడు ఇంకో నాయకుడు ఆరోపణలు చేస్తే దాన్ని ఏమనుకున్నారంటే ఏదో వాళ్ళు పడరాక చేస్తున్నారులేండి, బీఆర్ఎస్ వాళ్ళు లేకుంటే బీజేపీ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఒకవేళ ఆరోపణలు చేస్తున్నారంటే దాన్ని ఏమనుకున్నామంటే పడిరాక ఆరోపణలు చేస్తున్నారు, కుట్రలు కుతంత్రాలతోటి ఆరోపణలు చేస్తున్నారు. కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి సమయం ఇవ్వాలి, ఇంకా ఏమిట్లో ఏం కాలేదు అంతరమే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇది ధర్మం కాదు అనే విధంగా ప్రజలు, మిగతా కార్యకర్తలు కూడా అదే అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అనుమానాలు వస్తున్నాయండి. ఒక్కసారా రెండుసారా? ఇది వేరే. ఇప్పుడు విపక్ష నాయకులు ఆరోపణలు చేస్తే అది వేరే విషయం. కాంట్రాక్టర్లు ఏకంగా మీ ఛాంబర్ ముందుకు వచ్చి ధర్నా చేయడం ఏంటి? అది ఎంత విడ్డూరం! వీళ్ళంతా ప్లాన్ ప్రకారంగానే వచ్చారండి. ఈ 200 మంది కాంట్రాక్టర్లు మొత్తం అనుకునే వచ్చారు. లేకపోతే ఒకే టైంలో అంత సెక్యూరిటీ ఉన్న దగ్గర ఎలా వెళ్తారు? ఎట్లా వెళ్ళి డిప్యూటీ సీఎం గారి ఛాంబర్ ముందు ధర్నాకు దిగుతారు? ఇది కొద్దిసేపు ధర్నాకు పక్కకు పెట్టండి. ఈ 20% కమిషన్ ఏందండి? ఇది ఎక్కడ అసలు ఇంత? ఇప్పుడు రాష్ట్ర రాజధాని నడిబొడ్డుల ఈ 20% కమిషన్లు ఏంటి? ఇది ఎంత దరిద్రం అండి! ఇది ఎక్కడికి దారి తీస్తుంది? అంటే మీరు ఇప్పుడు తిరిగి మళ్ళీ అధికారం రావడానికి ఏం ఆలోచనలు లేవా అండి? ఏదో ఉన్నంత వరకు సర్దుకొని పోదామా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? దీని విషయంలో భట్టి విక్రమార్క గారు క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ కమిషన్లు ఏంటి? ఈ దందాలేంటి?
ఇప్పుడు మీరు ఇంతగా బీఆర్ఎస్ పార్టీని తిట్టి అధికారంలోకి వచ్చింది ఇందుకోసమేనా? ఈ కమిషన్ల కకుర్తి కోసమేనా? ముఖ్యంగా ఈ ముగ్గురు మీద మాత్రం విపరీతమైన అలిగేషన్స్ వస్తున్నాయండి. ఒకటి బట్టి విక్రమార్క గారు 20% కమిషన్లు, గతంలో 12% అన్నారు, ఇప్పుడు 20% అంటున్నారు. పర్సెంటేజ్ ఇవ్వంది అసలు బిల్లు పాస్ కాదంట. ఇది బట్టి విక్రమార్క. ఆర్థిక శాఖ వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదండి, ఏ బిల్ అయినా అక్కడికి వెళ్తుంది. వారు ఓకే చేస్తేనే ఆ బిల్ పైసలు రిలీజ్ అవుతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు కమిషన్ 20% ఇస్తే బిల్ పాస్. ఇది బట్టి విక్రమార్క గారి దగ్గర నుండి వస్తున్న ఆరోపణ. 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్యాకేజీలు మార్చడం. ఆయన ఇరిగేషన్ మంత్రి కదా, ప్యాకేజీలుగా టెండర్లను చేయడం, అధిక మొత్తంలో టెండర్లు చేయడం, దానిలో కమిషన్లు దండుకోవడం, అతని మీద ఒక పెద్ద అలిగేషన్. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్, ఇతను ఎక్కడ భూమి ఉన్నా 50% వస్తుంది సెటిల్మెంట్ చేసుకోవడం, డబ్బులు అధికంగా దండుకోవడం. ఇంకొకటి, అతని కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఉన్న మెయిన్ టెండర్లన్నా ఆ కంపెనీకి వెళ్ళడం. ఇవి వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలు. ఇవి ప్రజలెవరో చేసినవి కాదు, వాళ్ళ సొంతంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఇది మీడియా కూడా బహిరంగంగా కనపడుతుంది. అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా అంత ఇది పడుతుంది. ఇంకోటి, ఏ సర్పంచ్ బిల్లు మామూలు వాళ్ళని కూడా వదలట్లేదు వీళ్ళు. ఒక 10 లక్షల బిల్లు తీసుకుని వెళ్తే సెక్రటరేట్కు, ఆ 10 లక్షల బిల్లు కావాలన్నా కూడా 20% కమిషన్. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇంకోటి, ఈ వర్కులలో ఆల్రెడీ ఇరిగేషన్లో కానీ ఆర్ఎండ్బిలో కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆల్రెడీ కార్యకర్తలు, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కదా దీనికి వర్కులు చేసేది. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం కానీ ఇంకా వేరు పనులు చేసేది అన్ని వాళ్ళే కదా. ఆల్రెడీ డిపార్ట్మెంట్కి వాళ్ళు 15% కమిషన్లు ఇచ్చే వచ్చింటారు. అంటే సదరు డిపార్ట్మెంట్కు, ఏ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ ఉన్న ఇరిగేషన్, ఆర్ఎండ్బి ఉన్న ఆర్ఎండ్బి, ఇంకా వేరు డిపార్ట్మెంట్లు ఏదున్నా సరే అక్కడ ఈకి 5%, డిఈకి 3%, ఇట్లా రకరకాలుగా, ఏఈకి 8%, ఈ రకమైన పర్సెంటేజ్లతోటి ఆఫీస్ ఖర్చులు మళ్ళీ అదనంగా, టెండర్ ఖర్చులు మళ్ళీ అదనంగా, ఇవన్నీ 15 నుండి 20% ఆల్రెడీ వాళ్ళకి పడి ఉంటుంది. మళ్ళీ వర్క్ చేసి ఉంటారు. పోనీ ఈ బిల్లులన్నీ వర్క్ చేసిన తక్షణం నెల రోజుల లోపల అవుతున్నాయా? అట్లా అవుతలేవు. ఎక్కడ పోవాలండి వాళ్ళు? ఉరితాడు బిగించుకోవడం ఒకటే వాళ్ళకి దిక్కు. ఇప్పుడు అట్లా అయింది పరిస్థితి వాళ్ళది. వడ్డీలు పెరగడం, ఎక్కడ చూసినా బిల్లు సంవత్సరాలు కాలయాపన చేయడం, ఆ బిల్లు ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. ఏంటి పరిస్థితి? ఏంటి దిక్కుమాలిన పరిస్థితి తెలంగాణలో? ఇంత విచిత్రమా అండి? ఇంత బరి తెగించడమా? మంత్రులైన మీరే, సీనియర్ మంత్రులు మీరు, మీ ముగ్గురు మీద అలిగేషన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు వచ్చి ఇంత దారుణంగా చేసిండ్రు వాళ్ళు. మరి దీనికి వివరణ బట్టి గారు ఇవ్వాలి కదా. ఒక దశలో వార్తలేంటి తెలుసా? బట్టి గారు అంటే దొడ్డిదారున బయటికి వెళ్ళిపోయింది అనేది, వాళ్ళు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తుంటే దొడ్డిదారున బయటికి, సెక్రటరేట్ నుండి బయటికి వెళ్ళిపోయింది అనేది వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుంది? మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులకి ఈ స్థితి ఉంటే ఎట్లా అండి? దీనికి వివరణ ఇవ్వాలండి. ఇది మామూలుగా కార్యకర్తలకు కూడా, అంటే గ్రౌండ్ల పల్లెల కార్యకర్తలకు కూడా చొచ్చుకొని పోయింది ఈ కమిషన్లు అనేది. అంటే మీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ తిరిగి ప్రభుత్వం రావాలి అనేది కార్యకర్తలు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. మరి మీరు చేస్తున్న పనులకు ప్రజలు కానీ విపక్షాలకు ఒక ఆయుధం దొరికినట్లే కదా. ఏంటి కమిషన్లు? ఏంటి మీరే కాంట్రాక్టులు పంచుకోవడం, మీరే అంత ముడుపులు చూసుకోవడం, కమిషన్లు దండుకోవడం? అంటే అధికారం దొరికింది కదా అని చెప్పి ఇష్టానుసారంగా చేసుకుంటారా? మీకు మళ్ళీ తిరిగి రావాలనే యావ లేదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదండి. అంటే వాళ్ళ కష్టము, వాళ్ళ శ్రమ అంతా 10 సంవత్సరాలు ఎంతో శ్రమకు ఓర్చి అంత తిప్పలబడి గవర్నమెంట్ తెచ్చింది. మీరు ఈ పనులు చేయడానిక, ఈ లంగ పనులు చేయడానిక? ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇంత బహిరంగంగానా? ఇప్పుడు రాష్ట్ర రాజధాని నడి బొడ్డున సెక్రటరేట్లకు వచ్చి రికార్డ్ బ్రేక్. ఇది ఎప్పుడు చరిత్రలో ఎవరు చూడని వింతలు ఇప్పుడు జరుగుతున్నాయి. 20% కమిషన్. ఈ కమిషన్ గురించి బట్టి విక్రమార్క గారు స్పందన ఇవ్వాలండి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఎమ్మెల్యేలు గత 2 నెలల కింద ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు కూడా నో కామెంట్స్. అసలు దీని గురించి మాట్లాడరు, దాట వేస్తారు. అసలు ఇది ఒక ఇష్యూ కాదన్నట్టు చూస్తారు.
కానీ ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి ఈ సంకేతాలు, ఈ ముడుపుల సంకేతాలు, ముఖ్యంగా ఈ ముగ్గురు మంత్రుల గురించి. ఒకటి బట్టి విక్రమార్క, 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3 శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రి, రెవెన్యూ మంత్రి. ఈ ముగ్గురికే విపరీతమైన అలిగేషన్స్ అంటగడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి, చూస్తున్నారు అందరు, ఓపెన్గా కండ్లకు కనపడుతున్నాయి అందరికీ. మరి ఈ ముగ్గురు మంత్రులు మా దగ్గర ఏమాత్రం అవినీతి జరగట్లేదు, అన్యాయం జరగట్లేదు, ఇవన్నీ వివరణ ఇవ్వాలి కదండి. ఇంత అలిగేషన్స్ వస్తుంటే అసలు దానిలో మీద మాట్లాడరు వాళ్ళు, అసలు మాకు సంబంధమే లేదన్నట్టు ఇది ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి కదా, రేవంత్ రెడ్డి గారు కూడా జోక్యం చేసుకోవాలి కదా. మరి జోక్యం చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, తిరిగి మళ్ళీ కాలం వస్తుంది, ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి. మరి అప్పుడు అంటే మీ ఉద్దేశం సమయం ఉన్నంత వరకు లేపుకొని వెళ్ళడమా? ప్రజలు గమనిస్తారండి. మనం అన్ని కరెక్టు చేసిన వాళ్ళకే అధికారం అప్పగించడం కష్టం. అలాంటిది మీరు బహిరంగంగా ఇలా కమిషన్లు దొబ్బుకుంటుంటే ప్రజలు ఎంత విస్తుపోతారు, శిక్ష వేస్తారు ప్రజలు. మీరు మారాలి, ముఖ్యమంత్రి గారన్న దీనిలో జోక్యం చేసుకోవాలి.